మరొకసారి ఈ శనివారపు ప్రార్థనలో సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం మార్పు చెందటాన్ని గురించి వింటూ వస్తున్నాం. అనేక అంశాలు వింటూ ముందుకు వస్తున్న క్రమంలో అనేక విషయాలు విన్న మనం ఎన్ని విషయాల్లో మార్పు చెందాం అనేది ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి ఒకసారి రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకసారి చూసుకుని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మరి యొక్క అంశం ఏంటంటే, మనలో మార్పు చెందాల్సిన విషయం ఈరోజు మన యొక్క ధ్యాన అంశం కంపారిజన్, అంటే పోల్చుకోవటం. ఈ పదం విన్న తర్వాత ఇక్కడ కానీ లేక ఎక్కడ ఉండి వాక్యాన్ని వింటున్నవారైనా, లైవ్లో వింటున్నవారైనా, మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా నువ్వు పోల్చుకునే విషయాలలో ఏ విధంగా ఉన్నావు, అంటే పోల్చుకునే స్వభావంతో లేక ఇతరులతో కంపేర్ చేసుకునే వ్యక్తిగా ఉన్నావా, అతిగా కంపేర్ చేసుకుంటావా, కొద్దిగా కంపేర్ చేసుకుంటావా, లేక అసలు నేను ఎవరితోనూ ఎప్పుడు ఏ విషయాలని కంపేర్ చేసుకోను అనేటట్లు ఉన్నావా? వాస్తవంగా చెప్పాలంటే కనుక పోల్చుకోవటం, ఇతరులతో పోల్చుకోవటం అనేది దేవుని ఉద్దేశానికి శత్రువు అన్నమాట. ఎవరైనా కంపేర్ చేసుకోవటం అనేదాన్ని కలిగి ఉంటే దేవుని ప్రణాళికకు శత్రువుని నువ్వు కలిగి ఉన్నావు. దేవుని యొక్క ప్రణాళికకు శత్రువుని మనం కలిగి ఉండటం దేవుని చిత్తం కాదు. అంటే ఖచ్చితంగా మనం దాన్ని మన జీవితంలో నుంచి వెళ్ళగొట్టేయాలి. మీలో చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. మీ యొక్క స్థితిగతులను బట్టి, మీ చదువులోనో, మీ ఉద్యోగంలోనో, మీ వ్యాపారంలోనో, మీ చేతి పనుల్లోనో, లేక మీరు ఏది చేస్తున్న సేవ అయినా, వ్యవసాయం అయినా, లేక ఇంట్లోనే ఉన్నా, ఈ కంపారిజన్ ఎలా ఉంటుందంటే, నాకెందుకు తక్కువ ఉంది, వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉన్నాయి, లేక నాకెందుకు అంత తెలివితేటలు లేవు, వాళ్ళకెందుకు అంత తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, మా పిల్లలు ఎందుకు చదవట్లేదు, వాళ్ళ సేవ అభివృద్ధి చెందుతుంది, నా సేవ ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, వాళ్ళకన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి, నాకెందుకు అనుకూలంగా జరగట్లేదు, వాళ్ళని అందరూ మెచ్చుకుంటున్నారు, నన్ను ఎందుకు మెచ్చుకోవట్లేదు. ఇలా ఒకటి కాదు, అన్ని విభాగాల్లోనూ మనిషి యొక్క జీవితంలో పోల్చుకోవటం అనే స్థితిని అనేక సందర్భాల్లో అనేకులు కలిగి ఉంటారు. వాళ్ళు ఎందుకు అంత ధనవంతులయ్యారు, నేను ఇలాగే ఎందుకున్నాను, వాళ్ళు అవన్నీ కలిగి ఉన్నారు, నేను ఎందుకు కలిగి లేను. ఇది ఒక నష్టాన్ని, మన జీవితానికి కష్టాన్ని, బాధని తెచ్చిపెట్టే విషయం. అందుకే మీకు ప్రారంభంలోనే చెప్పాను, ఏమనంటే దేవుని ఉద్దేశానికి దీన్ని ఏమనొచ్చు, శత్రువు, ఎనిమి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి వస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నట్టుకైనను, తమను తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నట్టుకైనను, వారితో సరిచూచుకున్నట్టుకైనను, వారితో సరిచూచుకున్నట్టుకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకునుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. అంటే ఈ పోల్చుకునే వాళ్ళకంట వాళ్ళకి గ్రహింపు లేని వాళ్ళగా అయిపోతారంట.
ఏమవుతారు? పోల్చుకునేవాళ్ళు గ్రహింపు లేని వాళ్ళగా అయిపోతారు. దేవుడు మన జీవితంలో ఏ విధంగా ఉండాలి అని అనుకుంటున్నాడో దానిని ఎంత యుక్త వయస్సులో, ఎంత యంగర్ ఏజ్లో మనం ఎరిగి ఉంటామో, తెలుసుకుంటామో, మన లైఫ్ అంత కంఫర్ట్గా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది, అంత బ్లెస్డ్గా ఉంటుంది. మీలో దేవుడు మీకు ఇచ్చిన అవకాశం కొంతమందికి, మీరు చిన్న ఏజ్లోనే దేవుని మందిరానికి రావటం, మీ పేరెంట్స్ని బట్టి మీరు అనేక విషయాలు వినటానికి అవకాశం మీకు కలిగింది. మీలో కొంతమంది పేరెంట్స్ ఎప్పుడో వాళ్ళు 30స్లోనో 40స్లోనో ఎప్పుడో 50స్లోనో, కొంతమంది అయితే ఇంకా ఓల్డేజ్లోనో 60స్లోనో వచ్చారు. అంటే వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. వాళ్ళు బాల్యం నుండి వాళ్ళ యవ్వనప్రాయం ఇదంతా కూడా ఇలాంటి అనేకమైన రుగ్మతల గుండా వెళ్ళిపోయారు. ఇవి శారీరక రుగ్మతలు ఉంటాయి. రుగ్మత అంటే ఏంటంటే జబ్బు, వ్యాధి. శారీరక రుగ్మతులు అంటే అనారోగ్యాలు. ఆత్మీయ రుగ్మతులు అంటే ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఒక వ్యక్తి ఇంకొకరితో పోల్చుకుంటూ ఎప్పుడు చూసినా సరే దిగాలుగా, బాధగా, వేదనగా ఉండటం, ఎప్పుడు తను శపించుకుంటూ ఉండటం. ఎప్పుడైతే మనుష్యులు ఇతరులతో పోల్చుకోవటం అనేది జరుగుతుందో వాళ్ళ దృష్టి దేవుని మీద నుంచి ఎవరి మీదకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు? మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ జనరేషన్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని విషయాలు అందరికీ తెలిసిపోయి పోల్చుకోవటం తగ్గిందా, ఎక్కువైపోయిందా? బాగా ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు తెలియాలంటే ఏ పుస్తకాలు చదివితేనో, ఎవరో ఒకరు చెబితేనో, వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు ఇతరులకు తెలిసేవి. ఇప్పుడు అన్ని విషయాలు యూనివర్సల్ అయిపోయినాయి. ఏ దేశస్తులు అయినా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, అందరి విషయాలు ఏమైపోయినాయి అంటే తెరిచిన పుస్తకంలాగా అయిపోయినాయి, బట్టబయలు అయిపోయినాయి. సో కాబట్టి ఏమవుతుందంటే పోలిక ఎక్కువైపోతుంది. వాళ్ళు చేయట్లేదా, నేను చేస్తే తప్పేంటి? వీళ్ళు చేయట్లేదా, నేను చేస్తే తప్పేంటి? ఇలాగున్న మనుషులు ఒక దాంట్లో కాదు, చెడిపోవటానికి అలాగే అయిపోతున్నారు, లేక కృంగిపోవటానికి అలాగే అయిపోతున్నారు. ఈ పోలిక పెట్టుకుంటూ జీవితాలను ఏం చేసుకుంటున్నారయ్యా అంటే ఆగం చేసుకుంటున్న పరిస్థితులు. అరే ఆగమైపోతావురా అంటారు పెద్దవాళ్ళు. ఆగమైపోతావురా అంటే నువ్వు పాడైపోతావురా అని చెప్పేసి. కాబట్టి మీలో ఏ పరిస్థితిని బట్టి మీకు ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు, మరి ముఖ్యంగా టీనేజ్ నుండి యంగర్ ఏజ్ నుంచి ఇంకా ముందుకు వెళుతున్న వాళ్ళందరూ కూడా పోలిక అనేది మీ ఎదుటికి వచ్చినప్పుడు వెంటనే దాన్ని మీ హృదయంలో నుంచి వెళ్ళగొట్టేయండి. నేను పోల్చుకోవడం ప్రారంభించాను అంటే నా దృష్టి దేవుని మీద నుంచి మనుషుల మీదకి వెళ్ళిపోతుంది, కాబట్టి అది నాకు వద్దు అని చెప్పండి. ఒకసారి యేసు ప్రభువుకి శిష్యుడైన ఒక వ్యక్తి ఒక కంపారిజన్ చేసి ఆ కంపారిజన్ గురించి యేసు ప్రభుని అడిగాడు. మీరు యోహాను సువార్తను తెరిస్తే జాన్ గాస్పల్లో ఈ మాట రాసి ఉంటుంది. ఒకసారి మనం దాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 21, 22 వచనాలను మనం చదువుకుందాం. పేతురు అతనిని చూచి ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించమనెను. పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఇతని సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. దాని పై వచ్చిన ఒకసారి చదవండి, 20వ వచనాన్ని. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా, నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడు అయినా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, అప్పుడు ఎవరిని చూసి అడుగుతున్నాడు పేతురు?
యేసుప్రభు శిష్యుల్లో ఇంకొక శిష్యుడైన యోహాను చూసి, ఎందుకంటే యోహాను ఎప్పుడు కూడా ఎవరి రొమ్మున ఆనుకుని ఉండేవాడు? యేసుప్రభు రొమ్మున ఆనుకుని ఉండేవాడు. ఇప్పుడు మనందరం కూడా ఒకరితో ఒకరు మనం స్నేహాలు చేస్తాం, లేకపోతే మనలో ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటాం, అంతా ఉంటాం. కొందరు కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది. క్లోజ్నెస్ ఎక్కువ ఉండటం అంటే ఏంటో తెలుసా? రిస్క్లో ఉన్నట్టే. ఇప్పుడు నేను ఎక్కువ ఎవరిని తిడతాను అనుకుంటున్నారు? చెప్పండి. బాగా నా బాధితుల్లో మొట్టమొదటి ఎవరంటే మా అమ్మ. నెక్స్ట్ నా బాధితుల్లో చర్చిలో ఎవరంటే జోసెఫ్. ఎందుకు అనుకుంటున్నారు? ఎవడు దగ్గరగా ఉంటే వాడికి అవుతుంది. ఎందుకు అవుతాయి? ఎందుకు క్లోజ్గా ఉంటే ఎందుకు తిడతారు? మీలో ఎవరు నన్ను తిడితే మీరు ఊరుకుంటారా? క్లోజ్గా ఉన్నండి తిట్టినా సరే నెక్స్ట్ ఏం చేస్తాడంటే మళ్ళీ మరొక నిమిషం మామూలుగానే ఉంటారు. ఇప్పుడు మా అమ్మని నేను అన్నా, నాకు కోపంగా ఉన్నాను అనుకున్నప్పుడు ఇంక ఊరుకుని తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అదే ఇంకొకళ్ళు అయితే నన్ను అంటాడా అని చెప్పేసి వారం నెలలో ఇంకా మాట్లాడకపోవడం, ఏమన్నా అని ఇంకెన్ని అంటారు, ఏం చేస్తారు మనకేం తెలుసు. కాబట్టి క్లోజ్గా అంటే యేసుప్రభు రొమ్ముని ఆనుకునే అంత క్లోజ్ ఎవరికి ఉంది? యోహానుకు ఉంది. పేతురుకి డౌట్ వచ్చింది. ఏమనంటే మరి యోహానుకి ఏమవుతుంది తర్వాత? యోహాను ఏమైనా పెద్ద వయసు అయిన తర్వాత మాలాగా ఏమవుతాడు ఏంటి అని ఎవరితో పోల్చుకుంటున్నాడు? తనతో యోహానును పోల్చుకుంటున్నాడు అనమాట. నీకు దగ్గరగా ఉన్నాడు కదా, రొమ్ముకి అనుకుని ఉన్నాడు కదా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడిగితే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నేను వచ్చు వరకు అతడు ఉండి నాకు ఇష్టమైతే అది నీకెందుకు? అంటే మరలా నేను వచ్చే వరకు అతను ఉన్నా కూడా నీకేంటి బాధ? నీకెందుకు? నీ కాలింగ్ నీది, అతని కాలింగ్ అతనిది. అంటే నీ పిలుపు నీది, అతని పిలుపు అతనిది. నీ జీవితం నీది, అతని జీవితం అతనిది. వారి జీవితం వారిది, నీ జీవితం నీది. కానీ ఈ భయానకమైన స్వభావం పోల్చుకోవడం అనేది ఒక భయంకరమైన లక్షణం. దాన్ని విడిచిపెట్టండి దయచేసి. దాని విషయమై మార్పు చెందండి. ఎవరైనా జీవితంలో పోల్చుకోవటానికి ప్రయత్నించినప్పుడు నీ యొక్క జీవితంలో జరిగే ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, నీకు దేవుని మీద నుంచి మనుషుల మీదకి నీ దృష్టి వెళ్ళిపోతుంది. రెండవది ఏంటంటే నీకు అసూయ ప్రారంభమవుతుంది మరికొన్ని సందర్భాల్లో. ఎందుకని? కామన్ అది. నువ్వు మనుషులతో పోల్చుకుంటే ఏం రావచ్చు చెప్పండి? అసూయ. ఇప్పుడు మనందరి ఆర్థిక పరిస్థితులు ఒకలానే ఉంటాయా? మన అందరి యొక్క తల్లిదండ్రుల యొక్క స్థాయి ఒకలానే ఉంటుందా? మీలో కొంతమంది తల్లిదండ్రులు ఒక బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళే ఉండొచ్చు. మరి కొంతమంది తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేసుకునే వాళ్ళే ఉండొచ్చు. ఈ ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళని బట్టి నీకు కొంత ఏమొస్తుంది? వారసత్వంగా ఆస్తి రావచ్చు, గౌరవం రావచ్చు, ఘనతలు రావచ్చు. వాళ్లకు వారసత్వంగా ఏమీ రాకపోవచ్చు. అలాగున మన అందరి స్థితిగతులు ఒకటి కాదు, మన కుటుంబ నేపథ్యాలు ఒకటి కాదు, మన పరిస్థితులు ఒకటి కాదు, మన రంగు ఒకటి కాదు, మన ఎత్తు ఒకటి కాదు, మన రూపం ఒకటి కాదు. మనం అనేక రకాలైన వారిగా ఉన్నాం. నిన్నుగా దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్నుగా ప్రేమిస్తున్నాడు. నిన్నుగా నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన అందరి పట్ల ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు పోల్చుకోవటం, నీ దృష్టి దేవుని మీద నుంచి మనుషుల మీదకి వెళ్ళిపోయి. ఇప్పుడు పేతురుకి ఎందుకు అంత కంగారుగా ఉందంటే, పేతురు ఎప్పుడు అగ్రెసివ్గా ఉండేవాడు కదా. ఏదైనా అడగగానే ఫస్ట్ ఎవరు చెప్పేవాళ్ళు? పేతురే చెప్పేవాడు. పేతురు ఉద్దేశం ఏంటంటే, వీళ్ళందరిలో నేను త్వరగా అన్నీ చెప్తాను. తిట్లు కూడా తినేవాడు. కానీ ఒక్కోసారి మెచ్చుకోవటం కూడా
జరిగేది. సీమోన్ బరయోనా నీవు ధన్యుడివి అన్నాడు ఒకరోజు యేసు ప్రభు. వాళ్ళు ఎవరిని అనలే, మిగిలిన 11 మంది. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు మాట్లాడట్లా, మౌనంగా ఉంటున్నారు. నేను ఎవరినని లోకంలో ఉన్న మనుషులందరూ అనుకుంటున్నారు అని అడిగాడండి 12 మందిని. 12 మందిలో 11 మంది ఏం చేశారో తెలుసా? ఏం చెప్తాంలే, మళ్ళీ ఏమైనా చెప్తామని అంటాడేమో, తప్పు అవుతుందేమో. మనలో ఎక్కువ మంది మౌనంగా ఎందుకుంటామో తెలుసా? మనం చెప్పింది తప్పు అవుతుందేమో. తప్పు అయితే ఏమవుతుంది? తప్పు అంటే మనకు అవమానం. మన ప్రాణమైన ఇచ్చేస్తాం, కానీ అవమానానికి మాత్రం మనం ఇష్టపడం చాలామంది. మనం ఎండిస్తాం, మన బంగారం ఇస్తాం, మన డబ్బులు ఇస్తాం. అవమానపడితే మాత్రం, అవమానిస్తే మాత్రం మనం తట్టుకోలేం. పేతురు ఎలాంటోడంటే అవమానానికి రెడీ. సీమోన్ బరయోనా నీవు ధన్యుడివి, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ అది నీకు తెలియలేదు. అంటే దేవుడే నీకు దాన్ని తెలియపరిచాడు. మిగిలిన వాళ్ళందరూ అప్పుడు ఏమనుకుంటారు? పక్క నుండి వీడు ఒక్కడికే తెలియపరిచాడు అనమాట, మాకు తెలియదు, మాకు కూడా ఈ విషయం తెలుసు, కానీ మేము ఏం చేయాల, చెప్పలేదు అనుకుంటారు. చెప్పకుండా నీ లోపల పెట్టుకుంటే నువ్వు ఇలాగే ఉంటావు. ఆ వ్యక్తి చెప్పాడు కాబట్టి అతనికి దేవుడు బయలుపరిచాడని అన్నాను అని, అది దేవుని ప్రణాళిక. వెంటనే మరలా పేతురుని యేసుప్రభు ఇంకో మాట కూడా అన్నాడు, సాతానా నా వెనుకకి పొమ్ము అన్నాడు. ఎందుకన్నాడంటే ఆ టైంలో ఒక మానవ సంబంధమైన ప్రేమ పేతురుని ఏం చేసిందంటే, నీకు సిలువ మరణము దూరం అవునుగాక అన్నాడు. అట్లా కూర్చోపోతే చైర్లు కూర్చోపో. వయసు ఎంత నీది? నీ వయసు నాకు చెప్పొద్దులే, 12-13 ఏళ్ళు లేవు. చూడండి, అతని యొక్క జీవితంలో మానవ ప్రేమతో యేసుప్రభు దేనికి దూరం అవ్వాలంటున్నాడు? సిలువ మరణానికి దూరం అవ్వాలి అంటున్నాడు. సిలువ మరణము ద్వారానే మానవాళిని దేవుడు రక్షించడానికి ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక కాకూడదు అంటున్నాడు కాబట్టి సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. పేతురు అలిగి కొన్ని రోజుల పాటు ఆయన కనపడకుండా పోయాడా? పేతురు ఏమైనా రివర్స్ అయ్యాడా? ఏమనలా, మళ్ళీ అలాగే ఉన్నాడు. అంత అగ్రెసివ్గా, అంత వెంటనే సమాధానం చెప్పే వ్యక్తి కాబట్టి పేతురుకి ఏమనిపించిందంటే, యోహాను నాకంటే బెటర్గా ఉంటాడా, లేకపోతే యోహానుకి ఏం జరుగుతుంది, యోహాను వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమవుతుంది అనే ఆలోచనతో అడిగాడు. అడిగితే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మరలా నేను వచ్చే వరకు అతను ఉంటే నీకేమైంది? నీకెందుకు ఆ విషయాలన్నీ? ఆ విషయాలన్నీ ప్రక్కన పెట్టి నువ్వు ఏం చేయాలి? నన్ను వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు? నన్ను వెంబడించు అంటున్నాడు. అంటే ఈ రాత్రి ఇక్కడున్న ఏ ఒక్కరైనా వేరొకరితో పోల్చుకుని, నిజంగా నువ్వు పోల్చుకుంటున్నావో లేదో, ఏదైనా ఒక నీ తలకు ఒక చిన్న సెన్సార్ పెడితే బయటకు వస్తే బాగుండు. నేను మీకు చెప్తున్నాను, నాకు రైవల్ ఎవరితో ఉంటుంది, నాకు పోటీ ఎవరితో ఉంటుంది, నాలాగా సేవ చేసేవారితోనో ఇలా కదా. నేను ఎప్పుడు ఇంకొకరి సేవను బట్టి కానీ, లేకపోతే వాళ్ళకున్న ఏ వస్తువులు బట్టి కానీ, ఏ విషయాలను బట్టి కానీ, నాకు ఈ లేవే, నాకు అవి లేవే అనే ఆలోచన వచ్చింది నాకైతే గుర్తులేదు. నాకేం గుర్తు లేకుండా ఎప్పుడైనా ఏమన్నా వచ్చిందేమో నాకు తెలియదు. నాకు గుర్తున్నంత మట్టుకు నేను ఎప్పుడు ఇద్దరికి వాక్యం చెప్పినప్పుడు నేను సంతోషంగా ఇద్దరి కోసం వచ్చేవాడిని. 10 మందికి చెప్పినప్పుడు వచ్చాను, 50 మందికి చెప్పినప్పుడు వచ్చాను. ఎందుకంటే నా ఆలోచన ఇప్పుడు ఎలా ఉండేదంటే, ఆ ఇద్దరు పరలోక రాజ్యానికి వెళితే చాలు. కాబట్టి మీ సంగతి ఏంటి? పురుషులైన వారు, స్త్రీలైన వారు, దీని లైవ్లో వింటున్న వారు ఎవరైనా సరే, నీ జీవితం, నీ యొక్క పరిస్థితులు ఇతరులతో పోల్చుకుని నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? కొంతమందికి నిద్రలో కూడా వేరే వాళ్ళతో పోల్చుకోవటమే, అసలు నోరు తెరిస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పటమే. వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారు. కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది. నేను ఆ మధ్య ఒక అతనితో అన్నాను, చనిపోయినా సరే డబ్బులు కట్టలు ఇట్లా అన్నంగానే లేచిపోతాడేమో ఈ వ్యక్తి అన్నాను. ఎందుకంటే అంత డబ్బులు పిచ్చి, చనిపోయినాడు కూడా లేస్తాడా అంటే నేను కామన్గా అన్నాను. అలాగే ఇంకొంతమందికి ఇప్పుడు చెప్తుంటే ఏమనిపిస్తుందంటే, వాళ్ళు ఎవరి మీద అయితే అసూయ పడుతున్నారు, ఎవరితో పోల్చుకుంటున్నారో, వాళ్ళు నీకంటే తగ్గిపోయారు అనగానే చచ్చిపోయినట్టు లేస్తుందేమో. మీలో ఎవరైనా స్త్రీలు అలా ఉంటే అట్లాంటి పెచ్చ కార్యక్రమాలు, పనులు వదిలిపెట్టండి. అది దేవుని ఉద్దేశం కాదు, కాదు, కాదు.
దేవుడు పేతురుని ఏమంటున్నాడు, నిన్ను నన్ను మన అందరినీ కూడా అదే అంటున్నాడు. ఏమనంటే ఆ ఆలోచన ప్రక్కన పెట్టి మీరు నన్ను వెంబడించండి. నీ తల్లిదండ్రుల పరిస్థితిని బట్టి నువ్వు ఉన్నది చిన్న గృహం కావచ్చు. ఒకటి ఎప్పుడు నా హృదయంలో ఉంటుంది, కొన్నిసార్లు మీతో కూడా పంచుకున్నాను. అదేంటంటే ఈ భూమి మీద నీకు ఎంత ధనం ఉన్నా నీకంటే ఎక్కువ ధనం ఉన్నాడు ఇంకొకడు ఎక్కడో ఉంటాడు. నీకు ఎంత జ్ఞానం ఉన్నా అంతకంటే జ్ఞానం ఉన్నవాడు ఎక్కడో ఒకడు ఉంటాడు. నీకెన్ని వస్తువులు ఉన్నా వాటికంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కడో ఒకడు ఉంటారు. లేక నీకు ఎంత అధికారం ఉన్నా నీ అధికారం కంటే ఎక్కువ అధికారం ఉన్నాడు ఇంకెవరో ఉంటారు. ఎందుకు ఇంతటి దానికి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుని జీవితాన్ని ఆగం చేసుకోవటం ఎందుకు? దేవుని ప్రణాళికను త్రోసివేయటం ఎందుకు? దేవుని మీద నీ దృష్టి ఉండాల్సింది పోయి మనుషుల మీదకి వెళ్ళిపోవటం ఎందుకు చెప్పు. సమూయేలు మొదటి గ్రంథంలో ఈ అసూయను గురించి కూడా ఒక మాటను మనం చదువుకుందాం, తీయండి. మనం పోల్చుకోవటం ద్వారా రెండవదిగా మనం అసూయపరులుగా మారుతాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7, 8, 9 వచనాలను చదువుకుందాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమొచ్చేసింది? అసూయ వచ్చింది. దేనికి వచ్చింది? పోలిక. ఇంకా నిజంగా చర్చిలో చాలామంది ధనవంతులైన వారు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు వినే వాక్యాలను బట్టి సాధారణంగా వెళ్ళిపోయేవాళ్ళగా ఉంటారు. నిజంగా వాళ్ళ ఆస్తులన్నీ డిస్ప్లే చేస్తే ఇంకెంతమంది అసూయపరులు తయారవుతారు. ఇప్పుడు మీలో ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు వేసుకొచ్చే బంగారం ప్రతి ఆదివారం వేసుకొస్తే మిమ్మల్ని చూసి ఎంతమంది ఎన్నో రకాలుగా పడతారు. అబ్బా బాగుంది. ఇక వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఈ చర్చికి వచ్చే వాళ్ళని ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చూసి కొంతమంది షాక్ తింటూ ఉంటారు. చర్చికి వచ్చినప్పుడు ఇలా, అప్పుడు అలా, నీకెందుకు? అక్కడ పేతురుని కూడా యేసుప్రభువు అంటాడు, నీకెందుకురా బాబు, నువ్వు నన్ను వెంబడించు. అలాగే చర్చిలో త్యాగంతో బ్రతికే కొందరిని గనుక నేను వాళ్ళ త్యాగాన్ని హైలైట్ చేసి వాళ్ళ గనుక చర్చిలో అనేక సందర్భాల్లో గణపరిచాను అనుకున్నాను. ఎందుకంటే త్యాగంతో ఉన్నవాళ్ళు వాళ్ళ త్యాగం అని అంటే తప్పేం లేదు కదా. దాన్ని తట్టుకోలేరు కొంతమంది. ఎందుకంటే పోల్చుకుంటూ ఉంటారు, పోల్చుకుని కృంగిపోతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకంటే ఏ విషయంలో ఎన్ని ఆధిక్యతలు ఉన్నా సరే ఆ ఆధిక్యతలను బట్టి నువ్వు కూడా సంతోషిస్తే నువ్వు అసూయపరురాలుగా ఉండకుండా బ్రతుకుతావు. మనందరము దేవుడు రక్షించి ఆయన రక్తం చేత కడగబడిన ఆయన పిల్లలుగా ఉన్నాం. ఆయన పిల్లలమైన మనం, లేక మనం కాకుండా ప్రభువుని ఎరగని వారు ఈ లోకంలో అనేకులు ఉన్నారు. వారి స్థితులను బట్టి మనం సంతోషంగా, దేవుడు వారిని ఆ స్థితిలో ఉంచాడు, ఓకే నన్ను ఈ స్థితిలో ఉంచాడు, ఫైన్ అనుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఒకరోజు ఒకరు ఆఫీస్లో మాట్లాడటానికి వచ్చి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటంటే చాలా సమాజంలో ఒక అవమానకరమైన పరిస్థితులు అవన్నీ ఉన్న స్థితిగతులు. వాళ్ళు మాటల్లో నన్ను కూడా వాళ్ళలో ఒకటిగా కలిపేసి మన వాళ్ళందరూ ఇంతేనండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే మీరు నేను ఒకటా అని నేను అనలా, నవ్వుకుని సరేలే అని అనుకున్నాను. కాబట్టి మనం ఎదుట వ్యక్తి వలన మనకి అవమానం కలుగుతున్నా మనం దానికి మన జీవితంలో వర్రీ అవ్వకుండా, లేక ఎదుటి వ్యక్తి మనకంటే ఘనతని, గౌరవాన్ని, లేక ఆధిక్యతని కలిగి ఉన్నా
దానిని బట్టి మనం కృంగిపోయి నిరాశపడకుండా, లేక సౌలులాగా అసూయ పడకుండా, వారిలో ఒకరిగా వారి సంతోషంలో సంతోషిస్తూ, వారి దుఃఖంలో దుఃఖిస్తూ, వారిలో ఒక్కరిగా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. ఎప్పుడు ఇతరులని తక్కువగా చూసేవాళ్ళు వారిని తక్కువగా చూసే వారి చేతిలో పడతారు ఏదో ఒక రోజున. ఎందుకని? కనికరము గలవాడు ధన్యుడు, వాడు కనికరాన్ని పొందుతాడు. క్షమిస్తే మీరు కూడా క్షమించబడతారు. మీరు ఎలాగ చేస్తారో మీకు దేవుని వల్ల అలాంటివే జరుగుతాయి. ఏది విత్తుతారో అదే కోసుకుంటారంటే ఇంకంతే కదా. నేను అధికారం చెలాయించి అనేక మంది మీద నా అధికార ప్రతాపాన్ని చూపించాను అనుకోండి, ఇంకొక చోట ఇంకొక అధికారంలో ఉన్నవాడు నా మీద చూపించడానికి దేవుడు ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. అందుకే మనం పోల్చుకోవటం అనే దాన్ని వదిలేసాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా బ్రతుకుతాం. ఇక్కడ సౌలు అనవసరంగా దావీదుతో పోల్చుకుని చివరికి ఏమనుకుంటున్నాడు తెలుసా? పోతే పోతున్నా, రాజ్యం పోతే పోతున్నా, అంతకంటే ఏం చేస్తాడు వీడు, కానీ నేనే గొప్పవాడిని. చూడండి, అది అతనిలో నుండి విషపు చూపుని నిలిపేటట్లుగా చేసింది. ఒకటి, పోల్చుకోవటం వలన మొట్టమొదటి పాయింట్, దేవుని మీద పెట్టాల్సిన దృష్టి అది ఎవరి మీదకి పోతుంది? మనుషుల మీదకి పోతుంది. రెండవది, మనం పోల్చుకోవటం ద్వారా మనం అసూయపరులుగా మారుతాం. నెంబర్ 3, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు చూస్తే, పోల్చుకోవటం ద్వారా ఇంకేం నష్టాలు జరుగుతాయి, లేక పోల్చుకోవటం అనేది ఎందుకు మంచిది కాదు అంటే, దేవుడు నిన్నుగా చేశాడు. 12వ అధ్యాయం 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, వేర్వేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే చాలండి, వేరువేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనుక అంటే మనందరము ఒకే కృప కలిగి లేము. వేరు వేరు కృపావరములు అంటే నీ జీవితాన్ని ఒక విధంగా, ఇంకొకరి జీవితాన్ని ఇంకొకరి విధంగా, ఇంకొక జీవితాన్ని ఇంకొక విధంగా దేవుడు చేశాడు. ఇంకంతే. మనలో కొంచెం హైట్ ఉన్నవాళ్ళు ఉంటారు, షార్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు, మీడియంగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ షార్ట్గా ఉన్నాడు ఎప్పుడు హైట్గా ఉన్నాడు. ఏం ఉపయోగం? షార్ట్గా ఉండే అడ్వాంటేజ్ షార్ట్గా ఉంటుంది, హైట్గా ఉన్నాడు అడ్వాంటేజ్ హైట్గా ఉన్నవాడికి అడ్వాంటేజెస్ ఉంటాయి, షార్ట్గా ఉన్న వాళ్ళకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి? హైట్గా ఉన్నాడు పెద్ద అయిన తర్వాత ఇట్లా వంగిపోయే అవకాశాలు ఉంటాయి, షార్ట్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం తక్కువ. అలా రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వేరు వేరు శారీరక ఆకృతిలో కానివ్వండి, మన రూపంలో కానివ్వండి, మనకున్న టాలెంట్స్లో కానివ్వండి, అంటే మనకున్న తలాంతుల్లో కానివ్వండి, మనకున్న సమస్తంలో వేరు ఉంటాయి. దీన్ని అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పారంటే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం తెరవండి ఒకసారి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాము అని చెప్పాడు కదా. అదే కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 14, 15, 16, 17, 18 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాదు గనుక శరీరములో దానిని కాదని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చూసారా? శరీరంలో ఏమేమి ఉన్నాయి? చెవు, కన్ను, ముక్కు, నోరు,
చెయ్యి, కాలు అన్నీ ఒకట, అన్నీ వేరు వేరు. సంఘము అనే దేవుని యొక్క శరీరంలో మనందరము అవయవములై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వస్తుందా మార్పు? ఎవరితోనూ కంపేర్ చేసుకోవటం అనేది ఇక నా జీవితంలో ఎప్పుడైనా అలాంటి థాట్ ఏదైనా వచ్చిన వెంటనే ఇప్పుడు చెప్పిన వాక్యం అలా ముందుకొచ్చి నా ఆలోచనలు వెనక్కి నెట్టేస్తుంది. ఆ ఆలోచనలు నాలో ముందుకు వెళ్లకుండా ఒక అడ్డుబండగా వాక్యం వచ్చి నిలబడుతుంది అని చెప్పగలిగేవారిగా మనందరినీ ప్రభు చేయునుగాక. వాక్యాలు ఊరిని వింటాం కదండి. ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో, ఆయా పరిస్థితులలో వాక్యం వచ్చేమో వాళ్ళో తెలిసి ఇలా నిలబడి ఉండాలి. ఇదిగో ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని. ఎక్కువసార్లు ఒక వాక్యం బలంగా నా ముందుకు వచ్చి నిలబడి నన్ను ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని చెప్పిన వాక్యాలలో ఒకటి మీకు చెప్తాను. అదేంటంటే, ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్గా ఉన్నప్పుడు ఏదైనా పరిస్థితులను బట్టి నా ముందుకు వచ్చి నిలబడే వాక్యం ఏంటో తెలుసా? శ్రమ దినము నువ్వు కృంగిన ఎడల చేత కాని వాడు వగుదు అనే వాక్యం వచ్చి నిలబడుతుంది. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు? గత 25 సంవత్సరాలుగా. అప్పుడు నేను ఒకసారి ఆ వాక్యాన్ని విన్నాను. అప్పటి నుంచి ఆ వాక్యం ఎప్పుడైనా అంటే వెంటనే అప్పుడు ఏమైపోతుంది, మనం కృంగిపోవటం అనే దాని నుంచి మనం బయటకి వచ్చేస్తాం. అంతేగాని కొంతమందికి వాక్యాలు దేవుడు గుర్తు చేసిన ఆ వాక్యం ముందుకు ఎలా వస్తుందంటే ఆటోమేటిక్గా రాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొచ్చి మన ఎదుట పెడతాడు. ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు వాక్యాన్ని చదవాలి, ఎందుకు వాక్యాన్ని ధ్యానించాలి అంటే ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో ఏ వాక్యం అవసరమో పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని తెచ్చి మన ఎదుట పెడతాడు. కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారు అనుకుంటున్నారు? వాక్యాలు అలాగే ఉంటాయిలే అని చెప్పేసి పక్క లాగేస్తారు. మీరు అలాంటి మూర్ఖులు కాకుండా ఉందురుగాక. ఎందుకంటే అది తెచ్చిన వాళ్ళు మనుషులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్యములు మన హృదయంలో దాచుకోవటం ద్వారా ఆ సందర్భంలో, ఆ సమయంలో వాక్యాన్ని దేవుడు తెచ్చిపెట్టి మన బలపరుస్తూ ఉంటాడు. చెవు, కన్ను, ముక్కు, కాళ్ళు, చెయ్యి ఇలాగున్న శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. నేను కాలు కాబట్టి నేను శరీరంలో కాదు అని కాలు అనలేదు. నేను కన్నును కాదు కనుక నేను శరీరంలో దాన్ని కానని చెవు అనలేదు. ఇలాగున్న శరీరంలో ఉన్న అవయవాలని ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్గా, అంటే ఈ పాయింట్లో ఫైనల్గా చెప్పాలంటే కనుక మన్ని దేవుడు ఎలా పెడితే అలా హ్యాపీగా ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ బ్లెస్డ్ పర్సన్స్ అండి. ఎవడైతే తను పెట్టినట్టుగా తాను ఉండకుండా ఎప్పుడు శపించుకుంటా. ఎవరో నేను ఒక చోటికి ప్రేయర్ చేయడానికి వెళితే వాళ్ళు అంటున్నారు, పలానా ఆయన మేము ఇల్లు కట్టుకుంటే ఇదిగో నా డబ్బులను ఇస్తానులే అన్నాడు, మా దరిద్రం ఆయన చనిపోయాడు. నేను అన్నాను, అమ్మ అట్లా అనబాకమ్మ మా దరిద్రం అని. ఈ చెవులతో నాకు వింటే చాలా బాధగా ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్తాను అట్లా శపించుకోకూడదని. నా ఎదుట అంటున్నావు, నీ చిన్న పిల్లల ఎదుట కూడా అంటున్నావు, వాళ్ళు కూడా అలాగే భావిస్తే. ఈమెమంటుంది, వీళ్ళకి హెల్ప్ చేసే వ్యక్తి చనిపోయాడని ఆయన ఇస్తా అన్నాడు, మా దరిద్రం ఆయన చనిపోయాడు. పిల్లలు ఇలా అనుకోవచ్చు కదా, ఈ కొంపలో పుట్టాం మా దరిద్రం. ఈమెమో ఎవరో లేకపోతే దరిద్రం అనుకుంటుంది, వాళ్ళేమో ఈ కొంపలో పుట్టాం మా దరిద్రం. అప్పుడు నీకెట్లా ఉంటుంది? ఏ తల్లి అయినా ఏ తండ్రి అని చెప్పండి, ఈ కొంపలో పుట్టాం మా దరిద్రం. లేకపోతే నీ రూపాన్ని షేమ్ చేస్తా, ఇట్లాంటి తల్లి వలన ఇట్లా నలగబుట్టాను నేను, ఇలాంటి తండ్రి వలన ఇలా పొట్టిగబుట్టాను, ఇట్లా అనుకుంటే ఈ విపరీత కాలంలో విపరీత బుద్ధులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి లోపల 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 లోపల. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు అందరి ముందు రావడానికి ఇష్టపడలేదు. సమాజంలో వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళ రూపాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి ఎవడైనా అలాంటి ఆలోచనతో, ఎవరైనా అలాంటి ఆలోచనలతో ఉండటం అనేది ముఖ్యంగా యంగర్ జనరేషన్ చెప్తున్నాను, దారుణాతి దారుణమైన మనస్తత్వం. కన్న తల్లిని, కన్న తండ్రిని యాక్సెప్ట్ చేయలేని నీ జీవితం ఇంకా ఏ విధంగా బ్లెస్సెడ్గా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ప్రతి దానిని మనం సంతోషంగా అంగీకరించేవారిగా ఉండాలి. వాళ్ళు ఎవరైనా సరే, కొన్నిసార్లు వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు గాను, చేతులు లేని వాళ్ళు గాను, కొన్నిసార్లు మాటలు రాని వాళ్ళు గాను, మరికొన్నిసార్లు కొంతమంది
ఏ పోలియో వలనో లేక చాలా వైకల్యంతో ఉన్న వాళ్ళగాను, కొన్నిసార్లు మానసిక సమస్యలతో ఉన్న పిల్లలు కలవాళ్ళగాను, అలాంటి సమస్యలు ఉన్న పెద్దలుగా ఉన్నవాళ్ళుగాను ఉంటారండి సమాజంలో. అంగీకరించండి. ఎవరో ఒకరు చర్చిలో వాళ్ళ యొక్క ప్రవర్తన నాకు చాలా దాన్ని ఏమంటారు, అవమానాన్ని కలిగించేది గాను, ఇతరులకు కూడా అవమానాన్ని కలిగించేది గాను, కొన్నిసార్లు అది నాకు నష్టాన్ని కలిగించేది గాను ఉంటుంది అని చెప్పి నాకు ఒకరు చెప్తే, మన ఫాస్టింగ్ ప్రేయర్లో వాళ్ళు పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూనే అన్ని విని చెప్తే నేను అన్నాను, ఓకే, వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు, వాళ్ళ అనారోగ్య సమస్యలు. ఒకవేళ వాళ్ళ మాటలను బట్టి ఎవరైనా దాన్ని ఏదైనా అనుకోనివ్వండి. ఎంతోమంది మంచి విషయాలు చెప్పినప్పుడు, ఘనపరిచినప్పుడు ఆ ఘనతను తీసుకుంటున్న మనం అవమానాన్ని కూడా తీసుకుందాం. దాంట్లో నిజమా అబద్ధమా అది ఎందుకు అంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి దేవుడికి తెలుసు, మనకి తెలుసు. ఎవరైనా దాన్ని తప్పుగా తీసుకొనివ్వండి. అది వాళ్ళ తప్పు కానీ మన తప్పు కాదు. ఇది దేవుని వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తి హృదయ లోతుల్లో ఉండే ఆలోచన విధానం. మీరందరూ అట్టి ఆలోచన విధానంతో బ్రతికితే అందరినీ యాక్సెప్ట్ చేయగలుగుతారు. మీ ఇంట్లో బలహీనుల్ని అంగీకరించగలుగుతారు, మీ చర్చిలో లోపాలు ఉన్న వాళ్ళని అంగీకరించగలుగుతారు, మీ స్నేహితుల్లో తొందరపాటు ఉన్న వాళ్ళని అంగీకరించగలుగుతారు. అందరిని అంగీకరించి జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా మొట్టమొదట నీ పరిస్థితిని బట్టి, నువ్వు నేను కన్నును కాదు కదా, నాదే ఉంది, నేను చేతిని కాదు కదా, కాలుని కదా, ఇవన్నీ కాదు. నువ్వు ఒక అవయవంగా ఉన్నావు, ఒక ఆర్గాన్గా ఉన్నావు, దాన్ని యాక్సెప్ట్ చేయి, అంగీకరించు. అది దేవుడు నిన్ను కోరుకుంటుంది. నువ్వు పోల్చుకోవటం అనేది ప్రారంభించావు, నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండవు. ఇంకోటి ఏంటో తెలుసా, పోల్చుకోవటం వలన మన ఆశీర్వాదాలన్నీ మర్చిపోతాం. పోల్చుకోవటం వలన పోలిక ఏం చేస్తుంది, మన బ్లెస్సింగ్స్ అన్నిటినీ మర్చిపోయేటట్టు చేస్తుంది. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన మాటలో మనకు కనపడుతుంది. ఒకసారి బైబిల్లో నుండి ఆ వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోటు చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇంతమందికి ఇవి ఎక్కడ సరిపోతాయి అని అన్నారు ఇక్కడ ఉన్న శిష్యులు. అంటే వాళ్ళు కలిగి ఉన్నవి వాళ్ళు మర్చిపోయేటట్లుగా, ఏముందిలే ఇంతమందికి ఇవి ఎక్కడా అని అనుకున్నారు. కానీ యేసుప్రభు ఏం చేశారో తెలుసా, వాటిని ఆశీర్వదించి ఇవ్వటం మొదలు పెడితే అవి ఏమవుతున్నాయి, ఇచ్చిన కొలది ఇంకా 5,000 మంది తినే వరకు అవన్నీ కూడా ఏమైనా బ్లెస్ చేయబడ్డాయి. అంటే మనం కలిగి ఉన్న దానిని బట్టి మనం సంతోషంగా ఉంటే అవి నీ జీవితానికి కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తాయి. అలా కాకుండా నువ్వు కలిగి ఉన్నది, నాకు ఎన్ని అవసరాలు ఉన్నాయి, నాకున్న డబ్బులు కొంచెమే కదా, నేను చచ్చిపోయేవారికి సరిపోతాయా అని రోజు బాధపడుతున్నావు అనుకో, నీ ఆశీర్వాదాలన్నింటినీ నువ్వు మరిచిపోయేటట్లుగా అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ మంది వర్రీ ఏంటో చెప్పమంటారా, ఈ రోజు కోసం కాదు, ఎప్పుడుకో కోసం. ఆ ఎప్పుడుకో కోసం ఈ మధ్యలో దేవుడు ఎన్ని చేస్తాడో నీకేం తెలుసు. ఎప్పుడు కూడా మీ జీవితానికి దేవుడు ఇచ్చిన వాటిని మర్చిపోయేటట్టు చేసేది ఏంటంటే పోలిక. ఇతరులతో పోల్చుకోవటం అనేది మన జీవితంలో మనం కలిగి ఉన్న వాటిని మర్చిపోయేటట్లుగా
చేస్తుంది. దానికి మన జీవితంలో మనం దూరమగునుగాక. మనం కలిగి ఉన్నదాన్ని మనం మర్చిపోతే ఇంకేంటండి చెప్పండి. పోలిక యొక్క రెండో కోణం ఏంటో తెలుసా? మనకంటే తక్కువ ఉన్నాళ్ళతో పోల్చుకుని గర్విష్ఠులుగా కూడా మారుతారు కొంతమంది. వాడికి ఏముంది, వాడికి ఏం లేదు, మాకైతే కారు ఉంది, మాకైతే ఇల్లు ఉంది, మాకైతే అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి ఉండటం ఎంతసేపు, పోవటం అంతకంటే చాలా తక్కువ సమయం చాలు జీవితంలో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని గర్వం అనే దాన్ని కనుక వదలకపోతే ఎంత కలిగి ఉంటామో అవన్నీ లేకుండా పోవటం కూడా ఎంతో సమయం పట్టదు. బైబిల్ చెప్తుంది ఏమనంటే, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, గర్వం తర్వాత వచ్చేది నాశనం. అందుకే పోల్చుకుని పోలిక వాళ్ళతో వీళ్ళతో వీళ్ళతో వాళ్ళతో పోల్చుకుంటా నిన్ను నీవు హెచ్చించుకోనూకూడదు, నిన్ను నీవు తగ్గించుకోనూకూడదు. తగ్గించుకుంటేనేమో నిరాశ, నిస్పృహ, చింత, దిగులు, భయం, దేవుని మీద కోపం, ఇంకా చెప్పాలంటే మన ఆశీర్వాదాలన్నీ మనం మర్చిపోవటం ఇవి జరుగుతాయి. మనం కనుక హెచ్చించుకున్నామా ఇతరుల కంటే, మన జీవితంలో గర్వం, అహంకారం ఇవన్నీ మన జీవితంలో వస్తాయి. అందుకే పోలికొద్దు, నువ్వుగా ఉండు. ఒక పేతురుగా ఉండటం దేవుడికి కావాలి, యోహోనుగా ఉండటం కావాలి, పౌలుగా ఉండటం కావాలి. ఇంకొక పేతురు అక్కర్లే, దేవుడిగా పేతురు చాలు, ఒక పౌలు చాలు, ఒక యోహోను చాలు, నువ్వు ఒక్కడివి చాలు, నేను ఒకడిని చాలు. కాబట్టి ఇంకొకరిని వాళ్ళలాగా నువ్వు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? విచిత్రమైన విషయం ఏంటి చెప్పమంటారా? పోనీ మనం ఎవరో ఒక్కళ్ళని పోల్చుకుని వాళ్ళలాగానే ఉండాలని మనం అనుకోం. ఈరోజు వాళ్ళు ఒక స్పోర్ట్ బైక్ వేసుకొచ్చాడు అనుకోండి, ఎవడన్నా అబ్బా నాకు కూడా ఇలాంటిది ఉంటే ఎంత బాగుంటుంది, పోనీ దానికి స్టిక్ అనేవి ఉంటావా? మళ్ళీ వచ్చేవారిని ఎవడో కారు వేసుకొచ్చి ఈ కారు నాకుంటే ఎంత బాగుంటుంది, మళ్ళీ ఈ రెండింటితో ఆగిపోతావా? ఇంకొకడు ఎవడో వస్తాడు, ముందు ఒక 2 గన్మ్యాన్లు, వెనక ఒక 4, ఇలా ఉంటే నేను ఇంకెంత బాగుంటుంది అంటే ఎప్పటికీ నువ్వు సాటిస్ఫైడ్గా ఉండలేవు. పోలిక నిన్ను సంతృప్తి లేకుండా చేస్తుంది. అది కూడా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలను చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొనియుండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువని అంది నేను సమస్తమును చేయగలను. అసలు ఈ 2 వచనాలు మన జీవితంలో నెరవేరటానికి ఇష్టపడితే చాలు, ఇంక ఏ బాధలు ఉండవు, మనం అన్ని వేళలో హ్యాపీగా ఉంటాం. నేను ముగించే ముందు ఒక ప్రశ్న వేస్తాను. మీలో ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, లైవ్లో వింటున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎప్పుడైనా సరే ఈ సహవాసానికి సంబంధించిన వాళ్ళని అడుగుతున్నాను. అంటే మినిస్ట్రీలో నేను కూడా మెంబర్ని అని అనుకుంటారు కదా, నేను కూడా భాగమే అనుకుంటారు కదా, వాళ్ళని అడుగుతున్నాను. మీరు దేవుని వద్దకు వచ్చి పరిచర్యకు వచ్చినప్పటి నుంచి అన్ని విషయాలు ఒకేలాగా ఉంటున్నారా? మీకు సంతోషం కలిగినప్పుడు ఒకలాగా, బాధ కలిగినప్పుడు ఇంకొకలాగా, వాక్యం తెలియక ముందు ఒకలాగా, తెలిసిన తర్వాత ఒకలాగా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకలాగా, ఇబ్బంది లేకపోతే ఒకలాగా, రకరకాలుగా ఉంటున్నారా? ఎప్పుడన్నా నేను ఎవరినన్నా అసంతృప్తి చెంది ఇలా చేస్తావు అలా చేస్తావు, వాక్యానుసారంగా నడవండి అని తప్ప ఎప్పుడన్నా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ ప్రవర్తనను బట్టి, సంఘానికి సంబంధించిన విషయాల్లో మీ ప్రవర్తనను బట్టి అసంతృప్తి చెంది అసంతృప్తిగా మాట్లాడినట్లు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ అసలు ఎవరు పనిచేయరు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరు ఇలా చేయరు అలా చేయరు, ఎప్పుడన్నా ఎవరినన్నా ఒక్కళ్ళన్నా. ఎందుకో తెలుసా? అన్ని స్థితుల్లోనూ సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నాను గనుక. మీరు మీ ఇళ్లలో కూడా అదే చేస్తే, మీకున్న 4 లేక మీకున్న 5-6 మంది మీ యొక్క ఉద్యోగంలో కూడా అలాగే మీ జీవితంలో ముందుకు వెళితే మీరు జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు.
సంతృప్తి మన జీవితంలో దూరం చేసేది ఏంటంటే కంపారిజన్. అంటే ఇతరులతో పోల్చుకోవటం నీ సంతృప్తిని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. అందుకే పిల్లల్ని విపరీతంగా తిడుతూ ఉంటారు. వాడు చూడు ఎలా చదువుకుంటున్నాడు, వీళ్ళకి ఎలా ర్యాంక్ వచ్చిందో చూడు, వాళ్ళు చూడు ఎంత మంచి ఉద్యోగాన్ని సంపాదించారు, వీళ్ళు చూడు. ఎందుకు? ఈ పిల్లలకేమో ఇంకొకరితో పోలిస్తే చాలు విపరీతంగా తాసుపాము లాంటి కోపం వచ్చేస్తుంది. వాడు చూడు గేమ్స్లో ఉంటాడు, స్పోర్ట్స్లో ఉంటాడు, చదువులో ఉంటాడు, అందులో ఉంటాడు, ఇందులో ఉంటాడు, అన్నిట్లో నువ్వు దేనిలోనూ ఉండవు, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అలా కాకుండా దేవుడి దగ్గర ప్రభా ఈ నువ్వు నాకు ఇచ్చిన కొడుకుని, లేకపోతే నాకు ఇచ్చిన కూతురిని, నాకు ఇచ్చిన పిల్లల్ని దేనికోసం నువ్వు ఈ భూమి మీదకి పంపించావో ఆ నీ ఉద్దేశాలు నెరవేరేటట్లుగా చేయి ప్రభా అని వాళ్ళని దేవుని చేతుల్లో పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకుండా, వాళ్ళని అవమానపరచకుండా, వాళ్ళని కించపరచకుండా, వాళ్ళని ప్రేమించి వాళ్ళని ముందుకు నడిపించే చూడు. వాళ్ళ ద్వారా దేవుడు ఏ విధంగా ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడో గమనించు. అంతేగాని ఎక్కువ మంది తల్లిదండ్రులు చేసే పని అది. చూడు అసలు ఎంత చక్కగా పద్ధతిగా వేసుకుంటుంది డ్రెస్సులు. నీ నీ ఆలోచనలకి తగ్గ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు చర్చిలో. వాళ్ళని చూపించి మీ పిల్లల్ని చూడు ఎంత చక్కగా వేసుకుంటారు, నీకేం వచ్చిందే అని తిడతారు. వీళ్ళకేమో తల్లి మీద కోపం, తండ్రి మీద కోపం, వాళ్ళెవరో పాపం ఏ సంబంధం లేని వాళ్ళ మీద కోపం వస్తుంది. అందుకే మీ మీద కోపం వస్తే పోద్ది, అమ్మా నాన్న కదా అని. ఇంకొకటి మీద అసూయ పడితే ఇంకా అది ఎప్పటికీ పోదు, అది అలాగే పెట్టుకుంటారు చచ్చే వరకు. ఆ పెట్టుకోవటం ద్వారా ఆశీర్వాదాలను ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు, శాపగ్రస్తులుగా మారుతారు. కాబట్టి అలాంటి పనులు చేయబాకండి. నీకు ఎవరైనా నచ్చితే నీ మనసులో పెట్టుకో. అంతేగాని మీ పిల్లల ముందు వాళ్ళని తీసుకొచ్చి చూడు వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, వీళ్ళు ఎంత పద్ధతిగా ఉంటున్నారో, వీళ్ళు ఎంత క్రమంగా ఉంటున్నారో, అనవసరంగా ఇంకొకరి జీవితాన్ని మధ్యలోకి తెచ్చి పోల్చి మీ పిల్లలకి అలాంటి పోలిక పెట్టే పనులు చేయకండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందో తెలిస్తే ఇలా కోపం బాగా రగిలిపోయి వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు లేనిపోయిన పుట్టించి మరీ చెప్తూ ఉంటారు. అంటే కంపేర్ చేయటం ద్వారా అసంతృప్తి, కంపేర్ చేయటం ద్వారా అబద్ధాలు, కంపేర్ చేయటం ద్వారా వాళ్ళ జీవితంలో ద్వేషం, వాళ్ళ జీవితంలో కోపం, వాళ్ళ జీవితంలో పగ, వాళ్ళ జీవితంలో నాశనం. ఇవన్నీ ఎవరు తెచ్చిపెట్టారు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, కుటుంబంలో పెద్దలుగా అలాంటి పనులు ఇంతకు ముందు కాలంలో చేశారు కాక అయిపోయింది. ఇక మీదటైనా ఎప్పుడు ఎవరితోనూ పోల్చి అలా మాట్లాడకండి. వాళ్ళగా ఉండనివ్వండి. దేవుడు వాక్యం వాళ్ళని విననివ్వండి. చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ వాక్యమును బట్టి వాళ్ళు ఒక మార్పు కోసం వాళ్ళని ప్రయత్నం చేయనివ్వండి. ఈ రాత్రి దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం మనలో ప్రతి ఒక్కరిలో పోల్చుకోవటం అనేది దూరపరిచి మన ప్రయోజకులుగా ఆయన మార్చునుగాక. విన్నామా, వినేసాం, అయిపోయింది కాదు. ఖచ్చితంగా బలంగా ఈ విషయం నాలో నెరవేరాలి, ఈ విషయం నాలో ఖచ్చితమైన మార్పు రావాలి అనే ఒక పట్టుదలను మనకు ఆయన కలిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఆమేన్. ప్రభా, నీ మందిరావరణాల్లో ఉన్నవారే కానీ, లైవ్లో వింటున్న వారే కానీ, వీరందరి కొరకు నీ కృతజ్ఞతలు ప్రభా. చిన్నవారు మొదలుకుని పెద్దవారి వరకు ఎంతో శ్రద్ధగా శనివారం ప్రార్థనలో ఉంటున్నారు. ఉండటం కాదయ్యా, ఉండి వింటున్న దాని ద్వారా మార్పు అనేది నిశ్చయముగా దయచేయి ప్రభా. మార్పు లేని వారు ఒక్కరు కూడా ఉండకూడదు నాయన. ఈ రాత్రి మా ఎదుట పెట్టిన అంశం ఇతరులతో సరిపోల్చుకున్నట్టు నాయన, అది మాలో ఏ ఒక్కరికి వద్దు అని ప్రార్థిస్తున్నాను తండ్రి. పోలిక ద్వారా ప్రభా మా దృష్టి నీ మీద నుంచి మనుషుల మీదకి పోతుందయ్యా. పోలిక ద్వారా మేము అసూయపరులుగా మారుతాం నాయన. పోలిక ద్వారా ప్రభా వేరు అనే ఒక స్వభావం మాలో కలుగుతుంది నాయన. పోలిక ద్వారా ప్రభా మా ఆశీర్వాదాలను మర్చిపోతాం నాయన. పోలిక ఎన్ని నష్టాలను తెచ్చిపెడుతుంది నాయన. పోలిక ద్వారా మేము అసంతృప్తులుగా మిగిలిపోతామయ్యా. అవేవి ఎవరి జీవితంలో కలగకుండానట్లు, ఎవరితోనే ఎవరు పోల్చుకునేవారిగా కాక నేనే, నా పట్ల దేవుని ప్రణాళిక నా పట్ల ఉన్నది నా పట్ల ఉంటుంది, వారి పట్ల ఉన్నది వారి పట్ల ఉంటుంది అని మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఏ
ప్రణాళిక కొరకు మమ్మల్ని నువ్వు నడిపిస్తున్నావో దానిలో సంతోషంగా బ్రతకటానికి మీ కృపను దయచేయండి నాయన. మమ్మల్ని నువ్వు ఉంచిన దానిలో ప్రభు మేము ఆనందంగా ఉండే ప్రజలుగా ఉంచు తండ్రి. ఎవ్వరు ఎవరితోనూ పోల్చుకుని లేనిపోయిన సమస్యలు తెచ్చుకోకుండా కాపాడండి. పోల్చుకుని గర్వంతో విరవేయకుండా కాపాడండి. పోల్చుకుని అసూయ వలన నశించిపోకుండా కాపాడండి. అసూయ నాయన ఒక క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరమైనది అయ్యా. అది మమ్మల్ని భయంకరంగా నష్టపరుస్తుంది తండ్రి. అలాంటి స్థితిగతులు ఎవరికి వద్దు అని, దీని మీద అందరికీ జయమును దయచేయమని వేడుకుంటూ, శనివారపు ప్రార్థనల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి విషయంలోనూ మా అందరికీ మార్పును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలండి.